అమ్మ అత్తను. అత్తను ఇందాక అమ్మ అన్నారు. అమ్మ అమ్మ లేదు లేదు. వాళ్ళ అమ్మకు వాళ్ళమ్మ లేదు. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాగమణి మీ దగ్గరే పెరిగిందా లేకపోతే ఏంటి? మా దగ్గర ఏం పెరగలేదమ్మా, ఏం పెరగలే. అంటే తను ప్రేమ వివాహం చేసుకుంది, దానివల్ల పరువు పోయింది, కులాంతర వివాహం చేసుకుంది కాబట్టి ఆ కక్షతోనే సొంత తమ్ముడు చంపేశాడా లేకపోతే ఏంటి? వాళ్ళ తమ్ముడే చంపేసి, వాళ్ళ తమ్ముడే పొద్దుగాల ఎనందు బావుకి ఇంట్లోకి వెళ్ళింది. మా పక్క డ్యూటీ ఉందని పోయింది. డ్రెస్ వేసుకోలేదమ్మా అని మా పెద్ద కోడలు అడిగింది. పోలీస్ డ్రెస్ వేసుకోలే, మామూలు డ్రెస్ వేసుకుంది. ఎందుకు వేసుకోలేదమ్మా అంటే నేను అది వరకల్లా మా సార్ రాడాక నేను అది వరకల్లా వేసుకుంటా, మా సార్ వేసుకోమంటే వేసుకుంటా, దాని పరిస్థితి బట్టి వేసుకుంటా, నేను ఇట్లనే పోతాక బ్యాగ్లో పెట్టుకొని పోతాను పోయింది. ఇక ఆడుకుపోతే సరే అమ్మ అని పోయింది. ఆడుకోగానే ఎట్లా అయిందో వాళ్ళు ఓడొచ్చు. మీకు ఎప్పుడు సమాచారం అందిందమ్మా ఈ రోజు? అసలు ఏ సమయంలో ఇది జరిగింది? ఎనిమిది బావుకు టిఫిన్ కట్టుకొని వెళ్ళిపోయింది కదా అని మేము అనుకుంటున్నాము. కొద్దిసేపు కాగానే నా కొడుకు పెద్ద కొడుకుకి ఫోన్ చేసిండు, నా చిన్న కొడుకు. ఇక నా పెద్ద కొడుకు పోయే వరకల్లా మొత్తము కింద పడిపోయిందంట, తల్లడిల్తుందంట. మళ్ళీ వెనుకకు మళ్ళీ ఊరికొచ్చి మమ్మీ గిట్ల చంపిరే, దాన్ని గిట్ల చంపిరే అని ఊరికొచ్చిండు. అమ్మో అని మొత్తుకుంటా పోయే వరకు ఆడ అలా ఇవ్వలేరు ఆడ. అంటే నాగమణికి ఎప్పుడు పెళ్ళయింది? వీళ్ళిద్దరు కూడా 8 ఏళ్లగా ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమించుకుర్రు అంట. మనకు తల్లికి చెప్తాడు అమ్మ కొడుకు? చెప్పలే కదా. నేను మంచిగానే ఊరేమనుకున్నా, అమ్మ నేను గిట్లా ప్రేమించుకున్నా, నేను పెళ్లి చేసుకుంటా అంటే పనికే పోతుండ అనుకున్నా. సరే అమ్మ నేను పెళ్లి చేసుకుంటా అంటే సరే బిడ్డ మరి అడిగిన పిల్లలు కూడా. వాళ్ళ ఇంట్లో తెలుసా అమ్మా? నాగమణి వాళ్ళ ఇంట్లో తెలుసా? ముందుగానే చెప్పారా? సార్ పోయి కూడా చెప్పొచ్చిన అలా పెద్ద నాయనకు రంగయ్యకి చెప్పిన, అన్న గిట్ల వస్తుంది మా ఇంటికి, మేము తక్కువ వాళ్ళం, మేము మాలలో, మీరు కురుమోళ్ళు రానియకుర్రు అన్న నేను చెప్పొచ్చిన. సరే రా మేము చూసుకుంటాం ఏం రానియమని నాకు చెప్పిర్రు. ఆడికెళ్ళి పోయిన వాళ్ళ మేనత్తకి చెప్తే కూడా సరే చెల్లె రానియమా అని అన్నారు. ఇప్పుడు నేను మానిపోయిరని నేను అనుకున్నా. మొన్న దసరా వెళ్ళినాక తెలిసింది నాకు. తెలిస్తే మరి ఎట్లా బిడ్డ అయ్యామంటే నేను చేసుకుంటామమ్మా, ఇద్దరము సంప్రదాయము మేము చేసుకుంటాము. మీరైతే వాళ్ళిద్దరు పెళ్లికి కూడా అంగీకరించారు? మేము చేసిన నేను తల్లినే కదా, నేనే పోయి. మరి ఎప్పుడైతే నవంబర్ 1న యాదగిరిగుట్టలో పెళ్లి జరిగిందో ఆ రోజే వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో నాగమణి వాళ్ళ తమ్ముడు బెదిరించాడు, చంపేస్తారని బెదిరించాడు అన్నారు. అది నిజమేనా? నిజమేనట. నేను ఈడికి రాలే మేడం, మరి నేను ఈడికి రాలే. అలా పెళ్లి చేసినాం కదా, ఇంటికి వెళ్ళిపోయినా నేను. వాళ్ళు ఈడికి వచ్చినాక వాళ్ళు ఏం మాట్లాడారో ఇక ఆ సంగతి నాకు తెలియదు. సో చూడొచ్చు, ఇది ఒక పరువు హత్యగా అయితే మనం చూడొచ్చు. కేవలం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనే ఒకే ఒక కారణంతో ఆ నాగమణిని అతి కిరాతకంగా అయితే తన తమ్ముడు చంపాడు. ఇప్పుడు నాగమణి వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పెళ్లి అయిన రోజు అంటే నవంబర్ 1నే మీకు బెదిరింపు వచ్చిందని చెప్పి మీ అమ్మగారు అంటున్నారు, అది నిజమేనా? నవంబర్ 10కి అయింది పెళ్ళి. 10కే వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాం. ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన రోజు తెల్లారికిన వార్నింగ్ ఇచ్చారు. 2 రోజులు ఇచ్చారు వార్నింగ్, మిమ్మల్ని చంపేస్తాం అది దాన్ని బెదిరించారు. అంటే వాళ్ళ కుటుంబీకులకు, అంటే వాళ్ళ అమ్మకి నాన్నకు ఓకేనా లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న లేరు, వాళ్ళ తమ్ముడు ఒక్కడు. ఇంకోటి వాళ్ళ పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళ పెద్దనైన వాళ్ళంతా సపోర్ట్ చేసి అమ్మాయిని ఏదో ఒకటి చేయాలి, మనం పరువు కాపాడుకోవాలి అన్నట్టు ఆ ఉద్దేశంతో అమ్మాయిని అటాక్ చేశారు. అంటే మీరు 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు, అప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, అప్పుడే వద్దన్నారు, అప్పుడే బెదిరించారు అనే విషయాలు తెలుస్తున్నాయి. బెదిరించారు కానీ వాళ్ళకి కన్ఫర్మ్ లేదు కదా. మ్యారేజ్ అయినాక వీళ్ళకి కన్ఫర్మ్ అయింది, వీళ్ళు ఎట్లా ఉంటారు అన్నట్టు కన్ఫర్మ్ అయ్యి అటాక్ చేశారు. ఇక మళ్ళీ వీళ్ళు కలవద్దు అన్నట్టు అటాక్ చేశారు. అంటే ఈ నెల రోజుల పాటు కూడా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం కూడా నిఘా పెట్టి ఈ రోజు ఈ విధంగా చేశారు అనొచ్చా లేకపోతే? ఇదైతే పక్కా ప్లానింగ్ తోటి అమ్మాయి ఏ టైంకి వెళ్తుంది, ఏడ ఉంటారు అని ప్లానింగ్ చేసి అటాక్ చేశారు. కాకపోతే దాని ఇంకా ఉన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నట్టు అదంతా ఇన్వెస్టిగేషన్ తీస్తే తెలుస్తుంది. అసలు పొద్దున్న ఏం జరిగింది, మీకు ఎప్పుడు ఫోన్ చేశారు, ఎప్పుడు తెలిసింది ఈ విషయం? 8:45కి ఇంట్లోకి వెళ్ళింది. 8:45కి మామూలు క్యాజువల్గా 7:30 అని నేను వెళ్ళిపోతాను ఆఫీస్కి. నాకు గంట పడుతుంది పోనీకి, అమ్మకి 40 మినిట్స్ పడుతుంది. వెళ్ళే ముందు ఫోన్ చేసి మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. అమ్మాయి వెహికల్ అమ్మాయిది, నా వెహికల్ నాది. 7:00 అని మాట్లాడుతుంటే ఇట్లా సబ్ స్టేషన్ దగ్గర పోతున్నాం ఇంక ఎంట్రీ కాలే అంటే అది మాట్లాడుతుంటేనే వాళ్ళ తమ్ముడు కారు అటాక్ చేసిండు. మీతో మాట్లాడుతూనే ఉందా అప్పటికి నాగమణి? మాట్లాడుతుంది. మా తమ్ముడు వచ్చింది నన్ను అటాక్ చేస్తుండే, బండి గుద్దిండు అనేసరికి ఫోన్ కట్ అయిపోయింది. అక్కడ ఊర్లో మా అన్న ఉంటాడు, అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ 1.5 ఉంటుంది. మా అన్నకు ఫోన్ చేసిన, ఇట్లా అటాక్ అవుతుందంటే నువ్వు వెళ్ళు అని. నేను అప్పుడే ఇబ్రహీంపట్నం వచ్చేసిన.
ఇట్లా ఇల్లు అటాక్ అయిందని మా అన్న పోయేసరికి అప్పటికి మా అన్న చేతుల్లోనే అమ్మాయి ప్రాణాలు పోయినాయి. అంటే ఈ నెల రోజుల్లో మీ ఇద్దరి మధ్య దాంపత్య జీవితం ఏ విధంగా ఉంది? ఇద్దరు కూడా చాలా హ్యాపీ. మంచిగానే ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఎప్పటికైనా మంచిగానే ఉంటాం. 10 ఏళ్ళ నుంచి మంచిగానే ఉన్నాం, ఏం ఇబ్బంది లేకుండా అన్ని అడ్జస్ట్ అయ్యి ఇన్ని రోజులు ఎట్లా వచ్చినాము ఇప్పటికైనా అట్లానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం. అంటే ఇంకొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి, ఆస్తి కోసం కూడా ఈ హత్య జరిగింది అంటున్నారు, అది నిజమేనా? ఆస్తి ఆల్రెడీ 6 years బ్యాకే అబ్బాయి పేరు మీద రాసేసినాం, మాకు ఆస్తి వద్దు ఏమొద్దు అన్నట్టు. అబ్బాయి పేరు మీద ఉంది ఇప్పుడు ఆస్తి, మా పేరు మీద లేదు, వాళ్ళ పేరు మీదనే ఉంది. కాకపోతే అట్లా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇది అయింది అయితే పరువు హత్య కేసు అయింది. అంటే చివరిగా ఏం మాట్లాడింది నాగమణి? 22 సెకండ్లు మాట్లాడినాము అమ్మాయి నేను. 22 సెకండ్ల 5 సెకండ్లు ఏడును అట్లా ఇట్లా మాట్లాడేసరికి 10 మిగతా సెకండ్లు బండి మీద అటాక్ అయ్యి నన్ను ఇట్లా చంపేస్తారు, మావాడు వచ్చిండే నన్ను చంపేస్తుండ అని అదొకటే అయిపోయింది. ఇంకేం అంటే ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి అంటే? వాళ్ళకి శిక్ష పడాలి అంతే. ఇక మళ్ళీ ఇట్లాంటి విషయాలు మళ్ళా జరగకుండా మీరు చూసుకోవాలి. శిక్ష వేయాలి అంతే, వాళ్ళని ఉరి తీయాలి అంతే. ఇక ఆల్రెడీ ఇక్కడ మమ్మల్ని బెదిరించి ఉండే, మీ ఫ్యామిలీలో ఎవరిని ఉంచాం ఇక్కడ అందరినీ చంపేస్తామని మమ్మల్ని బెదిరించారు మేడం ఇక్కడ పిఎస్లా. ఇక మామూలు కోపం జరిగిన రోజు తెల్లారి సోమవారం, సండే పెళ్ళి అయింది, సోమవారం నాడు ఇక్కడికి వచ్చినాం, అయిపోయింది. పోతాప్పుడు బెదిరించిండు, అరే మేము నన్ను ఎవరిని ఉంచా అందరినీ చంపేస్తారా అని చెప్పిండు. నన్నే అన్నాడు. నేనున్నా మా బాగుండు, వాళ్ళ తరపున కూడా 20 మంది దోస్తులు అంతా రౌడీగాళ్ళు. పైసలు ఇస్తే తాగి ఆ తిరుగుతోళ్ళు వాళ్ళు, పైసలు ఇస్తే తాగి తందనాడతారు వాళ్ళు. ఈ దగ్గర పైసలు మస్తుగా ఉన్నాయి. ఆ పైసల అహంకారంతో ఇడు మాలోడు మా అక్కని చేసుకుంటా అని చెప్పేసి దాని కింద కక్ష కట్టి పొద్దుగాల మార్నింగ్ డ్యూటీకి పోతుంటే అటాక్ చేసారు మేడం. అట్లా గంతే. అంటే ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి అంటారు? దానికి ఉరిశిక్ష పడాలి మేడం. ఏదో మాలోళ్ళు అంటే భయపడాలి. మాలోళ్ళ చీఫ్ అనుకుండు వాడు, మాలోడు చీఫ్ కాదని ఉరిశిక్ష చేయాలి, పోలీసు కఠినంగా శిక్షించాలి వాడిని అంతే, బయటికి రావద్దు. ఇక మిత్రులందరూ దీన్ని ఆస్తి వివాదం అని చెప్పి క్రియేట్ చేస్తారు. 100% ఇది ఆస్తి వివాదం కాదు, కులాంతర వివాహం చేసుకున్నందుకు కక్ష కట్టి దళితుడు చంపినా ఎవడొచ్చి ఏం చేయలేరు అనే ఒక ఉద్దేశంతో కఠినంగా అతి దారుణంగా నరికి చంపడం జరిగింది. దీన్ని మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, ఆస్తి వివాదం కారణం కాదు, తక్కువ కులపోడు వీడిని ఏం చేసినా ఏం ప్రాబ్లం కాదన్న ఒక ఉద్దేశంతో అమ్మాయిని నరికి చంపడం జరిగింది. అందరికీ దండం పెట్టి చెప్తున్నా, ఇది ఆస్తి వివాదం కాదు. ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, బంధువులు కానీ ఎవరైనా వచ్చారా ఇక్కడికి? వాళ్ళు ఎవ్వరు రాలేదు మేడం, ఇంకా వాళ్ళు ఎవ్వరు రాలేదు. ఇక వాళ్ళు ఇచ్చిపెట్టేసారు, వాళ్ళు ఎవ్వరు రాలే. ఇప్పుడు వస్తారా మేడం వీడికి? ఇంత జరిగినాక వాళ్ళు వీడికి వస్తారా మేడం? వీడికి రాలేదు అట్లా. సో చూడొచ్చు, ఇది అసలు ఆస్తి కోసం చేసిన హత్య కాదు, కేవలం కులం అంటే కులాంతర వివాహం చేసుకున్నందుకే ఈ విధంగా హత్య జరిగింది అంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఎంతగా వాపోతున్నారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు నుంచి చూస్తే మాకైతే ఏదైతే ఇప్పుడు జరిగిందో, ఏదైతే ఇప్పుడు నాగమణి హత్య జరిగిందో సేమ్ అలాగే అతను కూడా చంపాలి, ఉరిదీయాలి, మాకు న్యాయం కావాలి అంటూ కూడా ఒకవైపు నాగమణి భర్త అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అటువైపు చూడొచ్చు వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం అవుతున్నారు అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. మాకు న్యాయం కావాలి అంటూ కూడా ఒకవైపు నుంచి వాళ్ళ కుటుంబీకులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం జరగడానికి మేము ఎంత దూరమైనా వెళ్తామంటూ కూడా ఇక్కడ ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే నాగమణిని చంపిన వాళ్ళ తమ్ముడు ఉన్నాడో అతన్ని మాత్రం ఇప్పుడు ఉరి తీయాలి అంటూ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు అయితే వాళ్ళు వచ్చి పోలీసులని వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే కులాంతర వివాహం చేసుకున్నందుకే నా భార్యని చంపారు అంటే మహిళా కానిస్టేబుల్ ని చంపారు నాగమణి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే అంటే చిన్న కులం అనగానే అంత హేళన ఎందుకు అని చెప్పి వీళ్ళందరూ కూడా మాకు న్యాయం జరగాలి అంటూ కూడా ఇప్పుడు రోడ్డు మీద ఏదైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఉందో ఆ ఎదురుగా అయితే వీళ్ళు ఇప్పుడు ధర్నాకి దిగబోతున్నారు. ఇక్కడ చూడొచ్చు బండ్లను కూడా ఆపేస్తున్న పరిస్థితి, ఆపేసి ఇక్కడ మేము ధర్నా చేస్తాము అంటూ కూడా ఇక్కడ ఇది చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కొక్కరిని అందరినీ కూడా లోపల నుంచి పిలిచి బయట వెహికల్ ని కూడా ఆపేసి ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. సో అక్కడ చూడొచ్చు ఎవరైతే నాగమణి భర్త ఉన్నాడో అతను రోధిస్తూ నా భార్య చనిపోయింది అంటూ కూడా రోధిస్తూ కుటుంబీకులందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి ధర్నా చేస్తున్న విజువల్స్ చూస్తున్నాం. పరువు హత్య ఏదైతే జరిగిందో దానికి సంబంధించి మాకు న్యాయం జరగాలి అంటూ కూడా వీళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.